హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. అంటే ఫస్ట్ హెల్త్ చెకప్ అప్పుడు బయటపడిందా డిసీజ్ ఉందా? ఏంటిది అనుకున్న డిసీజ్? దాన్ని మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటారు. ఓకే. ఆమెకి ఫస్ట్ ఐ ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు 97 అనుకుంటా, దీపావళి ఊరెళ్ళాము. అప్పుడు చెన్నైలో ఉన్నా. ఊరెళ్తే రాత్రి అంతా టపకాయలు కాల్చారు. మార్నింగ్ లేసి మళ్ళీ చెన్నై షూటింగ్కి ఏదో వెళ్ళాలి. బయలుదేరుతుంటే నాకు కొంచెం కన్ను మసగ్గా ఉందండి, ఒక కన్ను అని. ఓకే. అంటేను రాత్రి ఇవన్నీ కాల్చారు కదా, ఆ పొగ ఇది ఉంటుందేమోలే చూద్దామని చెప్పున్నాను. నేను అప్పుడు మాలేసి ఉన్నా ఎప్పటస్. చెన్నై వెళ్ళిపోయాక చిన్న పాప షీస్ 3 months or 4 months అంతే. తనకి వ్యాక్సిన్ వేయించడానికి తీసుకెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ వేయించి, ఆ డాక్టర్ పక్కనే ఐ హాస్పిటల్ ఉంది చిన్నది. అదేదో అన్నావు కదా చూపించుకొని వెళ్దాం పదా ఉరికినే క్యాజువల్గా అని క్యాజువల్గా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, ఈ కన్ను ఈ మాదిరి కొంచెం మసగ్గా ఉంది, ఈ కన్ను మూసి చూడమంటే టోటల్ బ్లైండ్. ఏం కనిపిస్తుంది అంటే నాకేం కనిపించట్లేదంట. షాక్. నేను ఏం అర్థం కాలే అసలు. కనిపించకపోవడం ఏంటి, బాగా చూడాను అన్నాడు. నాకేం కనిపించట్లేదంట ఈ కన్ను మూస్తే. అప్పుడు డాక్టర్ కూడా కంగారు పడ్డాడు. ఆయన ఏదో గబగబా ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. మీరు ఇమీడియట్గా విజయ ఐ హెల్త్ కేర్ అక్కడికి పెద్ద హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళమంటే అప్పటికప్పుడు నైట్ అక్కడ నాకు ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఉంది. అర్లీ అపాయింట్మెంట్ తీసి మార్నింగ్ 8 o'clock కల్లా మొత్తం చెకప్స్ అన్నీ చేయించి ఎంఆర్ఐలకి కరెక్ట్గా ఒక 11-12 లోపల దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ ఐ. కన్నుతో ఏ రకమైన ప్రాబ్లం లేదు, ఇమీడియట్లీ కాంటాక్ట్ న్యూరాలజిస్ట్ అని చెప్పి రాశారు. ఓకే. అప్పుడు అక్కడి నుంచి అపోలోలో నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ మేజర్ డాక్టర్ని అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు, చెక్ చేశాక ఎంఆర్ఐ రాశాడు. ఆయన బ్రెయిన్ ఎంఆర్ఐ రాశాడు. ఇది ఇక్కడైతే లేట్ అవుతుంది, నేను మళ్ళీ ఈరోజు ఊరు వెళ్ళిపోతున్నాను, నేను వేరే దగ్గరికి సజెస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి తీయించుకురమ్మంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఈయనకి చూపించే లోపలే ఆయన మెడిసిన్స్ అన్ని కూడా రాసేసి ఉన్నాడు. ఓకే. అంటే హీ ఎక్స్పెక్టెడ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది. అప్పుడే ఆమె చెప్పింది, నాకు కొంచెం కాళ్ళు ఇబ్బందిగా ఉంటుంది, నడిచేటప్పుడు ఏదో బ్లింక్ అవుతున్నట్టు. అదేం కాదులేమ్మా. 1 నెల 2 నెలలకి అవి టోటల్గా క్లియర్ అయిపోయింది. ఓకే. అయిపోయాక చెన్నై నుంచి ఇక్కడికి 99లో షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యే రోజు అందరం వస్తున్నాము ట్రైన్కి. తను స్టేషన్లోకి వచ్చాక ఆ మూటలన్నీ ఉంటాయి కదా, వాటి మీద కూర్చుండిపోయి నేను నడవలేకపోతున్నాను ఎందుకని అంది. కొద్దిసేపు కూర్చొని మళ్ళీ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయి మామూలుగా ఎక్కించాను. ఇక్కడికి వచ్చాక తనకి అప్పటికే స్టెరాయిడ్స్ వాడేస్తుంది ఆ ఐకి సంబంధించి. ఇక్కడికి వచ్చాక వద్దని అప్పుడే హోమియోపతిది స్టార్ట్ చేశాను. హోమియోపతి స్టార్ట్ చేసి ఆక్యుపెంచర్ చేయిస్తూ తనకి రోజు నేను అప్పుడు జూబ్లీహిల్స్ రెంట్కి ఉండేవాడిని. వాళ్ళ పిల్లలు మాతో క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు షటిల్ ఆడిచ్చేవాడిని, నేను ఆడేవాడిని. ఓకే. తనకు ఒక యాక్టివిటీ ఉండాలి అని. దీంట్లో ఒక 2 years ఆక్యుపెంచర్ ఇవి చేయించుకుంటూ వచ్చాక ఒకరోజు నాతో పెద్దగా గొడవ పెట్టుకున్నాను. నన్ను నువ్వు డాక్టర్స్ కరెక్ట్గా చూపించట్లేదు, ఈ పిన్నులు పొడిపించి నన్ను రోజు టార్చర్ చేస్తున్నావు. అలా కాదు అని అంటే వినకపోతే అప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని చూపిస్తే ఆయన ఏదో మెడిసిన్స్ రాశాడు. ఆయన చాలా పెద్ద ఆయన. ప్రాబ్లమా సార్ అంటే నడవకపోతే ప్రాబ్లం కదా అన్నట్టు కోపంగా అరిచాడు, కానీ వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పలా. ఆయన కూడా స్టెరాయిడ్స్ పెట్టాడు మరి. ఓకే. ఆ స్టెరాయిడ్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ టేకింగ్ కేర్ అంతా చెప్పారు, కానీ ఈయన ఏం చెప్పలా. ఈమెకి దాని మీద గ్యాస్ దీనివల్ల ఆకలి అనుకొని తినేస్తుంది. అయ్యో. వెయిట్ పెరిగిపోయింది 3-4 kgs సడన్గా. ఈ మెడిసిన్స్ వాడుతుంది. ఈ మెడిసిన్స్ వాడే దీంట్లో అగైన్ స్టార్టెడే ఒక చిన్న ప్రాబ్లం విత్ హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ కొంచెం షివర్ అవ్వడం అలాంటివి.
ఇది ఏంటా అని చెప్పి అప్పుడు నాకు తెలిసిన డాక్టర్ సర్కిల్ ఫ్రెండ్స్కి వెళ్ళి అమెరికాకి ఫోన్ చేయించి ఇది పొజిషను, దాని పేరు ఎంఎస్ అంటారు. అంటేను వాళ్ళు అక్కడి నుంచి ఇది ఒక టిపికల్ డిసీజు, ఎందుకు వస్తుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, దెర్ ఈజ్ నో మెడిసిన్, అయ్యో. దీన్ని మీకు కావాలంటే కొంచెం ఇంటర్నెట్లో చెక్ చేయండి అని అంటే, అప్పుడు నేను వచ్చి ఇంటర్నెట్ అంతా ఓపెన్ చేసి యుఎస్ నుంచి బుక్స్ తెప్పించా దానికి సంబంధించి. నేను చూస్తే ఈ ఐ డ్రాప్ అనేది జరుగుతుంది ఆ డిసీజ్ వస్తే. దాని తర్వాత కాళ్ళు కానీ చేతులు కానీ పడిపోతాయి. పడిపోవడం అనేది కాదు, కొంచెం ఇన్బ్యాలెన్స్. ఓకే, నడవలేం. దాంట్లో ఇంకో రకరకాల ప్రాబ్లమ్స్ రాశారు. అలాంటివన్నీ ఆమెకి ఏం రాలే. తర్వాత అప్పుడు చూశాక అప్పుడు బెంగళూరులో నిమ్హాన్స్ అని చాలా పెద్ద హాస్పిటల్, అక్కడ ట్రీట్ చేయించి మళ్ళీ వాళ్ళు స్టెరాయిడ్సే పెట్టారు. ఇంకా అక్కడి నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ టోటల్గా ఆపేసి హోమియోపతి. అప్పటి నుంచి ఎప్పుడు ఏదన్నా కొంచెం ఫీవర్ ఉంటే ఏదైనా ట్యాబ్లెట్ వేయడము, బాడీ పెయిన్స్ అంటే ఏదైనా ట్యాబ్లెట్ ఇవ్వడమే, కానీ స్టెరాయిడ్స్ ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసి అలాగే మెల్లమెల్లగా ఎన్ని ఇయర్స్ బెడ్ అయ్యారు? టోటల్ బెడ్ రెడీ ఏం కాదు, వీల్ చైర్లో. ఇదే నేను స్పెషల్ వీల్ చైర్ తెప్పించాను అని చెప్పాను కదా, ఆ వీల్ చైర్లో ఒక 5-6 ఇయర్స్ ఉన్నారు. ఓకే. తను ఇంకొకటి మేజర్ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను మార్నింగ్ ఎప్పుడు పని పిల్ల ఉంటుంది ఇంట్లో, పని అమ్మాయి ఎవరో ఒకరు ఉంటారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, నా పెళ్ళైన రోజు నుంచి. ఆ పని పాప ఏదో పని నుండి ఒక 2 days ఊరు వెళ్ళింది. మా అత్తమే పంపిస్తుంది ఆ పని వాళ్ళని కూడా కావాలి. ఊరు వెళ్తే ఆ రోజు మార్నింగ్ నేను షూటింగ్కి వెళ్తున్నాను, పిల్లలు స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. నేను షూటింగ్కి వెళ్తూ వేరే సర్వెంట్ మేడ్ వచ్చి పనిచేశాను. వాళ్ళ పాప ఉంది, ఈ పాపను దగ్గర పెట్టుకో అని అంటే, ఏం వద్దులేండి అని అంది. లేదు గప్పు నీకు ఏదన్నా ఇబ్బంది అయితే మళ్ళీ అని చెప్పి ఆ పాపను దగ్గర పెట్టుకో అంటే, సరేలే అంది. నేను షూటింగ్కి వెళ్ళిపోయాను. నాకు మొత్తం మళ్ళీ క్యారియర్ అన్నీ భోజనం వండి పంపించి తను భోంచేసి ఆ పాపని నువ్వు ఇంటికి వెళ్ళి 4 గంటలకు రా అంటే ఆ పాప వెళ్ళిపోయింది. తను డోర్ బోల్ట్ పెట్టుకొని వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నాక ఒక 2-2:30 టైంలో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని లేచి కూర్చుని పడిపోయింది. షీఈస్ ట్రైంగ్ టు గెటప్, లేవలేకపోతుంది. ఆల్మోస్ట్ 15-20 minutes ట్రై చేసి లేవలేక అప్పుడు నాకు ఫోన్ చేసింది. అప్పుడు కూడా ఎంత పొలైట్గా చేసిందంటే, నేను ఒక మాట చెప్తాను, ముందు మీరు కంగారు పడకండి, నేను ఈ మధ్య బెడ్రూమ్లో పడుకొని లేచి వెళ్ళబోయి పడ్డాను, ఎందుకునో లేవలేకపోతున్నాను, ఫోన్ పక్కనే ఉంది. అదేంటి అంటే ట్రై చేయి ఒకసారి అని అంటే, లేదండి 20 minutes అయింది, ఈ లోపల పిల్లలు వచ్చేస్తారేమో భయపడతారని. అప్పుడు నేను బోరబండలో ఉన్నా. వితిన్ 10-15 minutes అక్కడి నుంచి ర్యాష్ డ్రైవింగ్లో వచ్చేసే లోపల పిల్లలు కూడా రాలా. ఇంకా అప్పటికి వచ్చి చూశాను, నా కిచెన్ విండో తీసుంది, కిచెన్ విండోలోంచి డైరెక్ట్గా బెడ్రూమ్ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే తను కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయి లేవడానికి అంటే, లేదండి లేవలేకపోతున్నాను. అప్పుడు మెయిన్ డోర్కి పక్కన గ్లాస్ విండో ఉండేది, ఆ గ్లాస్ బ్రేక్ చేసి లోపలికి పెట్టి బోల్ట్ నైస్గా ఓపెన్ చేసి నేను లోపలికి వెళ్ళి ఇలా పట్టుకొని అంటే మామూలుగా లేచేసింది. అప్పటి నుంచి తనకు సైకలాజికల్గా పడతానేమో లేవలేనేమో అనే ఒక ఫోబియా. అలా 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 మెల్లగా అసలు నేను నడవలేను అంటే, ఎక్కువ పడుకోవడం ఉండడం వల్ల
ప్రాబ్లమ్స్ వస్తాయని నేను ఆ వీల్ చైర్ కూడా తెప్పించింది. ఆ వీల్ చైర్ నిలబెడుతుంది కూడా మనిషిని. ఎక్కడి నుంచి తెప్పించారు అన్నది? తైవాన్. తైవాన్. ఎంత ఎంత ఆ చైర్ ఎంత? 4 lakhs. 4 లక్షలు పెట్టి చైర్ తెప్పించారు. ఓకే. వెళ్ళి మనం కంప్లీట్గా మనం నిల్చున్నట్టే నిల్చుంటుంది. మూవ్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఆ హైట్లో ఏమన్నా పని కావాలంటే చూసుకొని మళ్ళీ లిఫ్ట్ చేస్తే మళ్ళీ కిందకి మెల్లగా Okay. కూర్చుంటుంది. చనిపోయే వరకు వీల్ చైర్ లోనే ఉన్నారా ఇంకా? వీల్ చైర్లో ఉన్నారు. లాస్ట్ 5 years టోటల్గా వీల్ చైర్లోనే ఉన్నారు. లాస్ట్ ఒక 1 year బాగా కొంచెం ఇబ్బంది పడ్డారు. చిన్న పిల్లలాగా అయిపోయారు. నేనే అన్ని 2 years బేబీని ఎలా చాకాలో, నేను షూటింగ్కి వెళ్ళే లోపల, నేను షూటింగ్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ నేను 7కి వెళ్ళాలంటే ఒక 3:30, 4కి లేచి ఆమెను రెడీ చేసి, ఆమెను డ్రెస్ చేసి, ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి, పిల్లలు ఉంటే పిల్లలకి మమ్మీకి ఏం కావాలి చూడండి అని పని పల్లవాడు ఉండేవాడు.